స్ట్రెయిట్ కట్‌కి సంబంధించిన మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి? చాలా చాలా ఇంపార్టెంట్. మెజర్‌మెంట్స్ అనేవి మనకి ఏదైతే మనం మెజర్‌మెంట్స్ తీసుకుంటామో కరెక్ట్ ఫిట్టింగ్ అలాగే వస్తుంది. ఇప్పుడు డమ్మీ మీద నేను చూపిస్తాను. మీ బాడీ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మీరు ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుంది. ఏదైతే మనం డ్రాఫ్టింగ్ అనుకుంటున్నాం కదా! ఇప్పుడు మెజర్‌మెంట్స్‌కి సంబంధించింది ఎలా తీసుకోవాలి? బ్యాక్ పార్ట్‌లో మనకి ఏమేమి కవర్ అవుతాయి? ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి మనం స్ట్రెయిట్ ఏదైతే స్ట్రెయిట్ ఉంటుందో ఆ స్ట్రెయిట్ మీకు ఎంత లెంత్ కావాలి ఫస్ట్ అది తీసుకోవాలి మీరు. నెక్స్ట్ బోన్ టు బోన్ షోల్డర్ లెంత్ తీసుకోవాలి. ఈ షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్ అనేది షోల్డర్ అనేది జారిపోకుండా ఉండాలి అంటే ఈ షోల్డర్ మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ నుంచి మీకు నెక్ పార్ట్ బ్యాక్ మీరు డీప్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా క్రాస్గా పెట్టుకొని మీకు ఎంత లెంత్ కావాలి అనేది తీసుకోవాలి. బ్యాక్లో మీకు స్ట్రెయిట్ ఫస్ట్ లెంత్ కవర్ అయింది, నెక్స్ట్ షోల్డర్ పార్ట్, నెక్స్ట్ నెక్ పార్ట్. ఈ 3 పార్ట్స్ అనేవి బ్యాక్లో మీకు నీట్గా కవర్ అవుతుంది. ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకున్నప్పుడే మీ డ్రాఫ్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకి ఏమేమి కవర్ అవుతాయి. ఫ్రంట్లో కూడా మనం నెక్ తీసుకొని స్ట్రెయిట్గా అంటే క్రాస్గా పెట్టుకొని ఫస్ట్ నెక్ ఎంత కావాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరీ డీప్ అవ్వకుండా మరీ ఎక్కువ పైకి అవ్వకుండా 6.5 7 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరికైనా ఇది సెట్ అవుతుంది. నెక్స్ట్ డాట్ పాయింట్ అనేది ఇలా తీసుకోవాలి. డాట్ పాయింట్ అనేది చెస్ట్ పై నుంచి వచ్చి మనకి ఇలా 9.5 10 ఇంచెస్ అలా తీసుకోవాలి. నెక్స్ట్ మనకి కంప్లీట్ బాడీ లెంత్ ఎంత కావాలి? బాడీ లెంత్ అనేది 13 14 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ అనేది మనం ఎలా తీసుకోవాలి? ఆర్మ్ హోల్ కింద నుంచి ఒక ఫింగర్ గ్యాప్ తోటి మీరు అప్పర్ చెస్ట్ అనేది నీట్గా పైకి కూడా బ్యాలెన్సింగ్గా పట్టుకొని ఇలా మెజర్ చేసుకోవాలి అప్పర్ చెస్ట్. నెక్స్ట్ చెస్ట్ పార్ట్ ఇది కూడా సేమ్ ఫింగర్ గ్యాప్ తోటి టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా పట్టుకొని మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ పార్ట్. ఈ వేస్ట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక మనం మెజర్ చేసాం కదా అక్కడే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ హిప్ పార్ట్. ఈ హిప్ పార్ట్ కూడా ఒక ఫింగర్ గ్యాప్ తోటి ఇలా మనం మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్స్. మనకి కట్స్ ఎక్కడ వరకు కావాలి? హిప్ కవర్ అయ్యేలాగా కావాలా, హిప్ పైన రావాలా అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనం కట్స్ తీసుకుంటాం. మ్యాక్సిమం 19 నుంచి 20 21 ఈ 3 దగ్గరే మనము ఎక్కువ కట్స్ ఇచ్చుకుంటూ ఉంటాము. ఎందుకంటే నీట్గా రావాలి. స్ట్రైట్ కట్ కుర్తీ బాగా పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి అంటే ఈ మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గేర్ అనేది కింద మనం ఎంత తీసుకుంటాం? ఇలా పెట్టుకొని చూసుకున్నప్పుడు మనకి మొత్తం కవర్ అవ్వాలి. నీట్గా మన బాడీ అనేది కవర్ అవుతుంది. అంతవరకు మనం 30 నుంచి అంటే ఫ్రంట్లో మనకు 24 25 పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మీరు మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ డ్రాఫ్టింగ్ లెవెల్లో మనం ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. నీట్గా ఇలా డ్రాఫ్టింగ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా చూసుకోవాలన్నమాట. డమ్మీ మనం మెజర్మెంట్స్ ఏదైతే తీసుకున్నామో దాని ప్రకారం మనం డ్రాఫ్టింగ్ చేసాము. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.